ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 12 రాష్ట్రాల్లో ముందుగా టపాస్ కిసాన్ పథకాన్ని ప్రారంభించిందని, ఆ పథకం ప్రారంభంగా చేసిన సందర్భంగా ఓటీపీ వచ్చిన వాళ్ళు ఏ జిన్నింగ్ మిల్లుకైతే తమకి పేరు మెన్షన్ చేయడం జరిగిందో అక్కడే పత్తి అమ్ముకోవడానికి అవకాశం లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని జిన్నింగ్ మిల్లులో ఆయన పత్తి కొనుగోలుని ప్రారంభించడం జరిగింది. అలాగే వరి కొనుగోలుని, మొక్కజొన్న కొనుగోలుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే చేయాలని ఆయన సూచించడం జరిగింది. ఆయనతో పాటు జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్కి సంబంధించి మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతులతో ఆయన ముచ్చటించడం జరిగింది. 8,100 రూపాయలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్టింగ్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. అందుకే రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. దశల వారీగా త్వరలోనే సన్న రకాల వడ్లకి బోనస్ సైతం అందించడం జరుగుతుంది. ఎలాంటి జాప్యం లేకుండా రైతు సంక్షేమం కోసము మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసు వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు ధాన్యాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రేడ్ ఏ అంటే మెరుగైనటువంటి వడ్లకి 2,389 రూపాయలు చెల్లిస్తాము. ఖచ్చితంగా మేము రైతు సంక్షేమం కొరకు రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది, రైతులందరూ ధైర్యంగా నమ్మకంతో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన భరోసా కల్పించడం జరిగింది. మొత్తం మీద రైతు రాజ్యమే, రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ప్రజాప్రతినిధులు. ఈ క్రమంలోనే మరి ఎప్పట్లాగానే ఈ దఫా కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా ఒకవైపు అత్యధిక శాతం సన్న రకాలు వేయడం జరిగింది. దాదాపు 70% పైగా ప్రభుత్వం సెర్ఫ్ కమిటీల ద్వారానే వడ్లు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో ఎప్పట్లాగానే మరి గన్ని బ్యాగుల కొరత, హమాలీలు, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి రైతు సంఘ నాయకులు, రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది ఒక దీపావళి పర్వదినం సందర్భంగా ఇది సన్న రకాలకు బోనస్లు త్వరలోనే ఇస్తామనడం, అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఇటు పత్తి, మొక్కజొన్న కొనుగోలు సైతం వేగవంతం చేస్తాము, రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడం మాత్రం రైతుల్లో ఆనందాన్ని నింపింది. ఈరోజు కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నింగ్ మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈరోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతుంది. 8,100 ఎంఎస్పి రేటు ఉంది. కొంత వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చినా రైతులకు దాదాపు 29 ట్యాబ్లెట్ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్య దళారికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ పత్తి అమ్మకానికి సంబంధించి తేదీని, అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకొని మీ పత్తిని రాజమార్గంలో అమ్ముకోండి. మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది. త్వరగా వాటిని క్లియర్ చేయాలని. ఇప్పుడు మాత్రం అమ్ముకున్న 48 గంటల్లో సన్నవడ్ల బోనస్తో పాటుగా ఆ ధాన్యం పైసలు కూడా వేసేటువంటి ప్రక్రియ ఆలస్యం చేయకుండా ఒకేసారి అమౌంట్ జమ కాకుండా వెంటనే సన్నవడ్లకు కూడా పేమెంట్ వేయడం జరుగుతుంది. నంగునూరు మండలంలో ఒక ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ వస్తుంది. దాంతోపాటుగా పప్పు దినుసులకు సంబంధించి ఇటీవలనే ప్రధానమంత్రి గారు పప్పు దినుసులు ప్రోత్సాహకమైనటువంటి దాని గురించి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే పంటల హార్టికల్చర్, సెరికల్చర్,
ఈ విధంగా అనేక రకాలకు సంబంధించినటువంటి ప్రచారం జరిగే సందర్భంలో రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మారుతున్న కాలం పైన రైతులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఫ్యాక్టరీ కూడా తొందరలో ఒక నెల రోజుల్లో ఎప్పుడో ప్రారంభం, ఇప్పుడుగా ట్రయల్ ఉత్పత్తి స్టార్ట్ అవుతా ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా లాంఛనంగా ఉంటుంది. సో ఆయిల్ ఫామ్ కానీ, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, ఇతరత్ర వరి పంటతో పాటుగా మొక్కజొన్న, సన్ఫ్లవర్, ఈ విధంగా అన్ని రకాల పంటలకు సంబంధించి హుస్నాబాద్ ఏరియా ఈ నియోజకవర్గం అంతా కూడా కేంద్రంగా ఉండాలని. ఒకవేళ ఆ రేషన్ కార్డుల ప్రక్రియ ప్రతి సంవత్సరం ప్రతి రోజు నెల ఉండుంటే ఈ సమస్య కూడా వచ్చేది కాదని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. అన్నేమంటున్నాడు 2 లక్షలు అన్నారు కాబట్టి 10,000 కూడా మమ్మల్ని కట్టుకోమని మీరు ఇస్తే బాగుంటుంది కదని ఆలోచన, మంచి ఆలోచన, దానికి ఏం కాదలేదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఉంటాయో, మనం ప్రకటన ఏది చేస్తామో దాని ప్రకారం పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మీరన్నది కూడా ప్రభుత్వ దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎవరికైతే తీసుకొని పోయినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. 2014లో మన తెలంగాణ వచ్చిన రోజు మన ఇంట్లో కూడా ఎదిగినాక 2 కోట్లు వేరు వస్తాం, అప్పు కుప్ప రెండిస్తాం. సరే 2 ఎకరాల పొలం, సరే ఎకరం మాగాని, అరే నీకు 20,000 అప్పు ఉంది, నీకు 30,000 అప్పు ఉంది, 1,00,000 అప్పు ఉంది, కుటుంబాన్ని బట్టి ఇస్తాం. ఓ కొడుకు 2-4 చేస్తే తండ్రి పేరు నిలబెట్టినంటాం, ఉన్నది 2 ఓవర్ తండ్రి పేరు జరగొట్టిందని చెప్పండి. ఊళ్ళలో కూడా చర్చ చూస్తున్నాం. అట్లా మన తెలంగాణ వచ్చిన రోజు 78,000 కోట్ల అప్పు మన రాష్ట్రానికి, 78,000 కోట్ల అప్పు ఉంది. దాని మీద వడ్డీ అసలు 6,000 కట్టుకో సంవత్సరానికి అని చెప్పి మనకి ఇచ్చిన సందర్భం ఆనాడు. మళ్ళీ మీరు మార్పు కోరమని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదాలో వచ్చినప్పుడు మీ అందరు రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు నాడు విధ్వంసమైన పరిస్థితిని దృష్టి పెట్టుకొని మీరు అధికారం ఇస్తే 8 లక్షల కోట్ల అప్పండి. మేము మొదటి అసెంబ్లీలో మీకు చెప్పినాం. ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ కడుతుంది. అంటే సంవత్సరానికి 80,000 ఇంచుమించు మనకు వడ్డీకే పోతుంది. అయినా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని అమలు చేస్తా ఉన్నాం. ఆడతలు ఆర్టీసీ బస్సు ఎక్కువ ఉచిత ప్రయాణం అని, 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఏ ఊర్లో కూడా 90% కరెంటు బిల్ కడతలేదు. అంతకుముందు 8వ తారీఖు 12వ తారీఖు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులకు ఆనాడు ఉచిత కరెంట్ అన్నాం, ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనది, మీరు కరెంటు బిల్ కట్టలేదు. నాకు బాగా గుర్తు, 8వ తారీఖు నుండి మళ్ళీ అనే విలేజ్కి అయినప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర పెద్ద మనుషులు అందరూ లైన్ ఏంటంటే కరెంటు బిల్ కడుతున్నారు. అరే నీ బిడ్డకి నీ ఎమ్మెల్యే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.